యూనివర్స్ ఎంత పెద్దగా ఉంటుందంటే దాని సైజ్ను ఎస్టిమేషన్స్ వేసుకోవడమే తప్ప నేరుగా కొలవలేము. 93 బిలియన్ కాంతి సంవత్సరాల సైజు ఉందని అంచనా వేయబడిన యూనివర్స్ లో చాలా వింత వస్తువులే ఉంటాయి. ఈ వీడియోలో యూనివర్స్ లో అతి వింతగా మరియు పెద్దగా ఉండే వస్తువుల గురించి మాట్లాడుకుందాం. సో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ అండ్ వీడియో చివరి వరకు చూడండి. ఈ లిస్ట్ లో మనకి అతి దగ్గరగా ఉన్న వస్తువు పేరు స్విఫ్ట్ J1357.2. ఇది మన మిల్కీవే గెలాక్సీలోనే ఉంది. విర్గో కాన్స్టిలేషన్ లో ఉన్న ఈ వస్తువు భూమికి 5000 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ లిస్ట్ లో భూమికి అతి దగ్గరగా ఉన్న వస్తువు ఇదే అయినా సైంటిస్టులకి ఇప్పటికీ ఇదొక పెద్ద మిస్టరీయే. బైనరీ సిస్టమ్ అంటే రెండు ఆస్ట్రనామికల్ వస్తువుల గ్రావిటీ పరంగా ఒకదాని చుట్టూ మరొకటి తిరగడం. ఈ బైనరీ సిస్టంలో ఉన్న స్టెల్లార్ మాస్ బ్లాక్ హోల్ మరియు స్టార్ చుట్టూ స్విఫ్ట్ J1357.2 తిరుగుతూ ఉంటుంది. ఈ వస్తువు ఇంత వేగంగా తిరగడానికి కారణం గ్రావిటేషనల్ అనామలీ అంటే తేడాలు అయ్యుండొచ్చు. బ్లాక్ హోల్ చుట్టూ తిరిగే పదార్థాన్ని ఎక్రీషన్ డిస్క్ అంటారని మీకు తెలిసే ఉంటుంది. స్విఫ్ట్ J1357.2 కూడా ఇలాంటి ఎక్రీషన్ డిస్కే అని సైంటిస్టులు భావిస్తున్నారు. ఈ ఫోటోలో లెఫ్ట్ సైడ్ కిందున్న వస్తువును IC297 అంటారు. లియో మైనర్ కాన్స్టిలేషన్ లో ఉన్న ఈ ఆస్ట్రోనామికల్ వస్తువు భూమి నుండి 650 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దీనికి రైట్ సైడ్ లో ఉన్న కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఇంకో గెలాక్సీ ఉంది. దాని పేరు హానిస్ వుడ్వర్త్. మనకు తెలిసిన అతి వింత ఆస్ట్రోనామికల్ వస్తువుల్లో ఇదొకటి. వింతగా ఉండటం ఒక్కటే దీని లక్షణం కాదు. ఇది భారీగా మిల్కీవే సైజ్ అయిన 1,00,000 కాంతి సంవత్సరాల కంటే పెద్దగా ఉంది. IC297 మధ్యలో ఒకానొక సమయంలో ఉండే క్వాజార్ వల్ల ఈ హానిస్ వుడ్వర్త్ పుట్టుండొచ్చు. అయితే ఈ క్వాజార్ అయితే ఇప్పుడు లేదు. ఎందుకంటే హానిస్ వుడ్వర్త్ పుట్టుక సమయంలో ఈ క్వాజార్ దాంట్లోని గ్రీన్ పదార్థాన్ని బయటికి కక్కి హానిస్ వుడ్వర్త్ లో ట్విస్ట్ అయ్యున్న ఫిలమెంట్స్ ను ఫామ్ చేసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇదొక రాక్షస స్ట్రక్చర్. దీంట్లో 3,50,000 వేరువేరు గెలాక్సీస్ ఉన్నాయి. వీటిల్లో 30,000 పెద్ద గెలాక్సీస్, 5,000 గెలాక్సీ గ్రూప్స్ మరియు 3,00,000 డ్వార్ఫ్ అంటే మరగుజ్జు గెలాక్సీస్ ఉన్నాయి. ఈ హొరలోజియం రెటికులం సూపర్ క్లస్టర్ భూమికి 700 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అయితే ఈ దూరం దాని మొత్తం భాగానికి కాదు, దాంట్లోని కొంచెం భాగం మాత్రమే మనకు అంత దగ్గరగా ఉంది. ఈ స్ట్రక్చర్ ఎంత పెద్దగా ఉంటుందంటే దాని అవతలి అంచు మనకి ఎంత దూరంలో ఉందో కూడా కరెక్ట్ గా లెక్క పెట్టలేకపోతున్నాం. కానీ కొన్ని అంచనాల ప్రకారం దాని చివరి అంచు మనకి 1.2 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అప్పుడు దీని పొడవు మొత్తంగా 550 మిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మీరింకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. న్యూ ఫౌండ్ బ్లాబ్ అనేది యూనివర్స్ లోనే ఒకానొక పెద్ద స్ట్రక్చరే కాదు, కొంత సమయం వరకు యూనివర్స్ లో ఇది మనకు తెలిసిన అతి భారీ వస్తువు. మోడర్న్ ఆస్ట్రానమీతో మనం ఇంకా శక్తివంతమైన టెలిస్కోప్లను తయారు చేయడం మొదలుపెట్టాం. న్యూ ఫౌండ్ బ్లాబ్ లో పెద్ద పెద్ద గ్యాస్ బబుల్స్ ఉంటాయి. ఈ గ్యాస్ బబుల్స్ లో అనేక గెలాక్సీస్ ను లైమన్ ఆల్ఫా బ్లాబ్స్ అంటారు. వీటన్నిటిలో ఇదే అతిపెద్ద బ్లాబ్. ఇది భూమికి 11 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అలానే దీని పొడవు 200 మిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. ఈ న్యూ ఫౌండ్ బ్లాబ్ లో ఉన్న కొన్ని వేరువేరు బబుల్స్ 4 లక్షల కాంతి సంవత్సరాల పొడవు వరకు ఉంటాయి. ఇది మన మిల్కీవే గెలాక్సీ కంటే 4 రెట్లు ఎక్కువ. న్యూ ఫౌండ్ బ్లాబ్ ఆకారాన్ని చూస్తే బిగ్ బ్యాంగ్ జరిగిన 2 బిలియన్ సంవత్సరాలకే అది పుట్టినట్టు అంచనాలు వేయబడ్డాయి. స్పేస్ కు సంబంధించిన వస్తువుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ వస్తువు గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. మనకు 220 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న నార్మా సూపర్ క్లస్టర్ ను ఆస్ట్రానమర్లు పరిశీలిస్తున్నప్పుడు ఒక వస్తువు వాళ్ళని ఆశ్చర్యపరిచింది. ఈ ప్రాంతంలో ఉన్నది ది గ్రేట్ అట్రాక్టర్ అనే వస్తువు. దాని చుట్టూ ఉన్న గెలాక్సీస్ మీద గ్రావిటీ ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వస్తువు గంటకు 3,21,868 కిలోమీటర్ల వేగంతో అన్ని గెలాక్సీస్ ను దాని వైపు లాక్కుంటుంది. ఇంత స్పీడ్ తో పెద్ద పెద్ద గెలాక్సీస్ ను దగ్గరికి లాక్కోవాలి అంటే ఈ స్ట్రక్చర్ చాలా పెద్దగా ఉండాలి. కాబట్టి కొంతమంది ఆస్ట్రానమర్ల ప్రకారం దీనికి శక్తిని ఇస్తుంది డార్క్ మ్యాటర్. ఈ డార్క్ మ్యాటరే యూనివర్స్ లో ఉన్న అన్ని వస్తువులకు ఆధారం. యూనివర్స్ ను ఒక బ్రాడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గెలాక్సీస్ అన్ని కలుసున్న క్లంప్స్ అంటే ముద్దల్ని మనం చూడొచ్చు. వీటిని గెలాక్సీ క్లస్టర్స్ అంటారు. ఈ క్లస్టర్స్ అన్ని కొన్ని వింత సూపర్ వాయిడ్స్ చేత వేరు చేయబడ్డాయి. ఒక గెలాక్సీ క్లస్టర్ మరియు ఇంకో గెలాక్సీ క్లస్టర్ మధ్య శూన్యాన్ని ఇలా సూపర్ వాయిడ్ అని అంటారు.
ఈ గ్యాలక్సీ సూపర్ క్లస్టర్స్ అన్నీ కలిపి ఫిలమెంట్స్ అనే స్ట్రక్చర్స్ గా ఏర్పడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ ఫిలమెంట్ ఆకారాన్ని మనకి చూపిస్తుంది. వీటన్నిటిలోకెల్లా ది స్లోన్ గ్రేట్ వాల్ చాలా పెద్దది. దీని పొడవు 1.38 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. ఇది భూమికి 1 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంటుంది. దీని పొడవు ఆకట్టుకునే విధంగా ఉంది కదూ. ఎందుకంటే మనం గమనించగలిగే యూనివర్స్ లో ఈ స్లోన్ గ్రేట్ వాల్ సైజు మొత్తంగా 5% ఉంటుంది. కాస్మాలజిస్టుల పరిశోధన ప్రకారం ఇలాంటి స్ట్రక్చర్ ఫామ్ అవడానికి 100 నుండి 150 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే భూమి ఒక వారంలో ఫామ్ అయి ఉంటే ఈ గ్రేట్ స్లోన్ వాల్ ఫామ్ అవ్వడానికి 2 క్వింటిలియన్ సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోండి ఈ స్ట్రక్చర్ ఎంత పెద్దగా ఉందో. అయితే భూమి నిజంగా ఒక వారంలో ఏర్పడిందని నేను చెప్పడం లేదు. మీకు ఒక టైం ఫ్రేమ్ ఇవ్వడం కోసం దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. స్పేస్ అనేది ఖాళీగా ఉంటుంది అని మనందరి భావన. అది ఒక రకంగా నిజమే. యూనివర్స్ లో 99% ఖాళీగానే ఉంటుంది. అయితే మీరు, నేను మరియు అన్ని పదార్థాలు కూడా ఒక విధంగా ఖాళీగానే ఉంటాం. అంటే ఒక ఆటంను ఉదాహరణగా తీసుకోండి. దాంట్లో న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నా ఒక ఎలక్ట్రాన్ మరియు ఇంకో ఎలక్ట్రాన్ లేదా మొదటి ఎలక్ట్రాన్ మరియు న్యూక్లియస్ మధ్యలో ఉన్న ఖాళీ అనేది మొత్తం ఆటంలో ఉన్న పదార్థం కంటే ఎక్కువ. స్టార్స్, ప్లానెట్స్ మరియు ప్లానెట్స్ లాంటి ఆస్ట్రోనామికల్ వస్తువులు లేని ఖాళీ ప్రదేశాలను ఆస్ట్రానమర్లు గుర్తించినప్పుడు సైంటిస్టులు తలలు గొక్కుంటారు. ఇంకా ఆశ్చర్యకరంగా ఈ ప్రదేశాల్లో డార్క్ మ్యాటర్ కూడా లేదంట. ఇలాంటి ప్రదేశాల్ని సూపర్ వాయిడ్స్ అంటారు. ఇలాంటి వాటిల్లో ఒకటి ఎరిడేనస్ కాన్స్టిలేషన్ లో మనం చూడొచ్చు. ఎరిడేనస్ సూపర్ వాయిడ్ 1 బిలియన్ కాంతి సంవత్సరాల ఏరియాలో ఉంటుంది. తరువాత మన యూనివర్స్ లోకెల్లా అతి భారీ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రక్చర్ యొక్క పొడవు 1 బిలియన్ కాంతి సంవత్సరాలు ఉంటుంది. దీంట్లో మొత్తం 73 యాక్టివ్ క్వాజార్లు ఉన్నాయి. క్వాజార్ అంటే బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే పదార్థం. బ్లాక్ హోల్స్ చుట్టూ ఉండే ఎక్రీషన్ డిస్క్ లా కాకుండా క్వాజార్ నుండి కాంతి వస్తుంది. ఒక గెలాక్సీలో ఉన్న స్టార్స్ అన్ని కలిపితే వచ్చే కాంతి కంటే ఒక టైంలో క్వాజార్ నుండి వచ్చే కాంతి ఎక్కువగా ఉంటుంది. ఇక ఊహించుకోండి క్వాజార్ ఎంత కాంతివంతంగా ఉంటుందో. ఈ లార్జ్ క్వాజార్ గ్రూప్ ఫిజిక్స్ సూత్రాల్ని కూడా పటాపంచలు చేస్తుంది. బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత పుట్టిన పదార్థం యూనివర్స్ మొత్తం మీద సమానంగా డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి కదా. మరెందుకు ఒక చోట ఇలాంటి సూపర్ క్లస్టర్స్, ఇంకో చోట మనం ఇప్పటికే మాట్లాడుకున్న ఏ పదార్థం లేని సూపర్ వాయిడ్స్ ఉన్నాయి? ఇప్పుడు మన లిస్ట్ లో అత్యంత ఇంట్రెస్టింగ్ పార్ట్ కి వచ్చాము. యూనివర్స్ ను సహజంగా 2 పార్ట్స్ చేయొచ్చు. మొదటిది మనం గమనించగలిగే యూనివర్స్ అంటే అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు. సింపుల్ గా చెప్పాలంటే యూనివర్స్ లో మనం చూడగలిగే పార్ట్ మాత్రమే అనుకోండి. రెండవ పార్ట్ లో ప్రస్తుతానికి మనం చూడలేని యూనివర్స్ ఉంటుంది. ఈ రెండింటినీ కూడా స్ట్రక్చర్స్ గా పరిగణించాలి కదా. ఫిజిక్స్ సూత్రాలనేవి యూనివర్స్ లోపలికి మనం ఎంతవరకు చూడగలం అనే విషయానికి అడ్డుపడుతున్నాయి. స్పేస్ లేదా వాక్యూమ్లో కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుందో మీకు తెలుసు. కాబట్టి బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత మొదటి కాంతి ఎంత దూరం వెళ్ళిందో అంతవరకు మాత్రమే మనం చూడగలము. ఆ మొదటి కాంతి 13.8 బిలియన్ సంవత్సరాలు ప్రయాణించింది. కాబట్టి యూనివర్స్ మధ్యలో మనం అన్ని వైపులా 13.8 బిలియన్ కాంతి సంవత్సరాల దూరం మాత్రమే చూడగలము. ఈ చూడగలిగిన 13.8 మరియు చూడలేని యూనివర్స్ మొత్తాన్ని కలుపుకుంటే నిజమైన యూనివర్స్ సైజు 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. ఏదేమైనా యూనివర్స్ ఈ రోజుటికి కూడా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే యూనివర్స్ మొత్తం మీద మనం ఇందాక మాట్లాడుకున్న సూపర్ క్లస్టర్స్ వంటివి 10 మిలియన్ ఉండొచ్చు. ఇందులో మన మిల్కీవే లాంటి 350 భారీ గెలాక్సీస్ ఉంటాయి. వీటిల్లో 25 బిలియన్ గెలాక్సీ గ్రూప్స్ ఉంటాయి. వీటిల్లో మళ్ళీ 7 ట్రిలియన్ చిన్న చిన్న గెలాక్సీస్ ఉంటాయి. వీటిల్లో 30 బిలియన్ ట్రిలియన్ స్టార్స్ ఉంటాయి. ఈ 30 బిలియన్ ట్రిలియన్ స్టార్స్ లో ఒక స్టార్ మన సూర్యుడు. అలాంటి స్టార్స్ చుట్టూ ఉన్న లెక్కలేనన్ని గ్రహాల్లో మన భూమి ఒకటి. ఇక ఆలోచించుకోండి యూనివర్స్ తో పోలిస్తే మనం ఎంత చిన్నవాళ్లమో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకు కదులుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యాంటమ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.